అక్రమంగా రవాణా చేస్తున్న అనుమతులు లేని ఇసుకను పోలీస్, రెవెన్యూ సంయుక్తంగా మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలో డంప్ చేయడం జరుగుతుంది. అయితే అదే సమయంలో వర్షం పడితే నీరు వెళ్ళే పరిస్థితి లేక రహదారంతా నీళ్లతో నిండిపోయింది. అదే సమయంలో అనుమతులు లేని ఇసుక టిప్పర్ను అధికారులు పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి డంప్ చేసే లక్ష్యంగా ఇక్కడ మండల ప్రజా పరిషత్ విసన్నపేట ప్రాంగణంలో ఆపే పరిస్థితిలో బ్యాక్ చేసే సమయంలో వెనకమాల టైరు బుడుగులో దిగబట్టడం జరిగింది. దీని మూలాన ఇసుక డంప్ చేయాలనే ఆలోచన కన్నా దిగబడిన టిప్పర్ను వెలికి తీసే పని ముందస్తు చర్యల్లో భాగంగా చేయవలసి ఉన్నది. అదేవిధంగా 40-50 టన్నులున్న 40-50 టన్నుల కన్నా ఎక్కువ ఉన్న ఇసుక న్యాయస్థానం చెప్పిన ఆదేశాల ప్రకారం ఆ ఇసుక ఏం చేయాలనేది రెవెన్యూ అధికారులు ఆలోచించవలసిన పరిస్థితి ఉన్నది. అయితే ఇసుకను డంప్ చేసే వరకు ఈ టైర్లు ఆ ఇసుక బరువును అదనంగా పడిన వర్షం నీళ్లతో కలుపుకొని ఆపవలసి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న విసన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణ పరిస్థితి అని చెప్పాలి.